మా బ్రదరు మేము కూడా కలిసి చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. స్కూల్కి వెళ్తూ ఉన్న సమయంలో అందరూ కూడా నన్ను చూసి నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. బాధేస్తూ నేను స్కూల్కి వెళ్ళని ఇంటికాడ మారంకం వేశాను. అయితే ఒక దినాన అమ్మగారు నన్ను కొట్టింది. ఒకసారి కొట్టి టీచర్ గారితో తీసుకెళ్ళి మాట్లాడితే టీచర్ గారు నన్ను అంతగానో ఆదరించి చక్కగా నాకు స్కూల్లో అక్షరాలు నేర్పించడం అలా చేశారు. నాతోటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న జాబ్స్ అంటే అలాంటి చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఆ సమయంలో మన ప్రభుత్వం వారు 500 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉండేవారు. ఆ పెన్షన్ చాలక ఇంట్లో అమ్మ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటూ ఉండేది. అలాంటి సమయంలో నాకు చాలా ఏడుపు వస్తూ ఉండేది. ఒక దినానైతే నాకు చాలా బాధ వేసింది. ఏంటి నా బ్రతుకు, ఏం చేయాలి? అందరూ కూడా చాలా ఇంట్లో తల్లిదండ్రులు సహకరిస్తూ ఉన్నారు, నేనైతే సహకరించలేకపోతున్నాను అని చాలా వేదన వేస్తూ ఉండేది. అలాంటి సమయంలో మన ప్రభుత్వం 500కు ఉన్న పెన్షన్ని 1500కు మార్చింది. అప్పుడు నాలో చాలా ఆనందం వచ్చింది. ఎలాగైనా సరే ఇంట్లో కొంతవరకు నేను సహకరించగలుగుతున్నాను. ఆ సమయంలో మన తెలుగుదేశం ప్రభుత్వం 40,000 రూపాయలు ఈ సంవత్సరం నాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సహాయం చేసింది. మైక్ సెట్ నిమిత్తం తీసుకున్నాను. నేను ఒకరిని చేయటం కాదు, నాతో పాటుగా ఒకళ్ళిద్దరిని నా బ్రదర్స్ కానీ లేకపోతే వేరే బయట వ్యక్తులని తీసుకుని బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళి నెలకు వచ్చి కనీసం 4-5 ప్రోగ్రాలు చేస్తూ ఉన్నాను. నా బంధువులు ఎవరు కూడా చేయలేని సహాయం నేను నమ్మిన నా దైవంలాగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ద్వారా కానీ నాకు ఎంతగానో సహాయం, ఒక దైవంలాగా నా సహాయం చేశాడు. ఆయనకి ఏమిచ్చినా కూడా నేను రుణమును తీర్చలేను. ఆ ప్రభుత్వం చేసిన సహాయం నేను మర్చిపోలేను.